స్టోరీ బోర్డ్. పరిశ్రమలన్నీ ప్రభుత్వాల ఆలోచనల్లోంచే పుడతాయి. కానీ ఈ ఒక్క పరిశ్రమ మాత్రం ఉద్యమం నుంచి పుట్టింది. అన్నార్తుల ఆకలి నుంచి పుట్టింది. పట్టెడన్నం కోసం చేసిన పోరాటం నుంచి పుట్టింది. ఎలుగెత్తి చాటిన విప్లవ గళంలోంచి పుట్టింది. పిడికిలి బిగించి ఆంధ్రుల ఉక్కు సంకల్పంలోంచి పుట్టింది. అదే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ. 50 ఏళ్ల కిందటి పోరాటంలో ఆవిర్భవించిన వైజాగ్ స్టీల్స్ 3.5 దశాబ్దాలుగా లక్షలాది మంది జీవితాల్లో వెలుగులు నింపుతోంది. పరిశ్రమ అంటే 10 మందికి పట్టెడన్నం పెట్టేదే కాదు, దేశ ప్రగతిని అంతర్జాతీయంగా 10 మెట్లు ఎక్కించేది కూడా. అందుకే పరిశ్రమలు పెట్టేది. వ్యవసాయ ప్రధాన దేశం నుంచి పారిశ్రామిక దేశంగా అడుగు పెడుతున్న తరుణంలో మన దేశ ఖ్యాతిని పెంచినవి మన పరిశ్రమలే. అలాంటి పరిశ్రమల్లో మన దేశంలో అత్యున్నత కీర్తి ప్రతిష్టలు అందుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కూడా ఒకటి. కానీ మిగిలిన ఉక్కు పరిశ్రమలన్నీ ప్రభుత్వ విధానాల నుంచి ఆవిర్భవిస్తే వైజాగ్ స్టీల్ ప్లాంట్ మాత్రం జనుల నినాదాల నుంచి పుట్టింది. 1950ల నాటి సంగతి. పంచవర్ష ప్రణాళికలతో దేశాన్ని పరుగులు పెట్టించాలన్న లక్ష్యంతో నాటి ప్రధాని నెహ్రూ సంకల్పించారు. మొదటి పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశారు. రెండో పంచవర్ష ప్రణాళికలో పరిశ్రమల స్థాపనకు ప్రాధాన్యమిచ్చారు. అప్పటికే దేశవ్యాప్తంగా నిరుద్యోగం, ఆర్థిక సమస్యలు పెచ్చురిల్లుతున్నాయి. ఇక నాటి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇందుకు భిన్నమైన పరిస్థితులేమీ లేవు. అప్పట్లో దక్షిణ భారతదేశంలో ఒక ఉక్కు పరిశ్రమ స్థాపించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసి అప్పటి తెలుగు స్వాతంత్ర సమరయోధులు తెన్నేటి విశ్వనాథం వంటి వాళ్లు ఆ ఉక్కు పరిశ్రమ విశాఖలోనే స్థాపించాలని పోరాటం చేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ ఎలుగెత్తి నినదించారు. ఓ 50 ఏళ్లు వెనక్కి వెళ్తే ఉక్కు పరిశ్రమ అంటే అదో అద్భుతమనే చెప్పుకునేవాళ్లు. ఒక్క ఉక్కు పరిశ్రమ వస్తే వేలాది ఉద్యోగాలు వస్తాయని, పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి దొరుకుతుందన్న విషయం బాగా ప్రాచుర్యంలోకి రావడంతో విశాఖ వాసులు విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం పెద్ద ఉద్యమమే చేశారు. విశాఖ సాగర తీరం, సువిశాలమైన భూములు, అన్ని ప్రాంతాలకు రవాణా వనరులు ఉన్న విశాఖలో పరిశ్రమలు స్థాపించడం ఎంతో మందికి మేలు చేసినట్లవుతుందని తెన్నేటి విశ్వనాథం వంటి ఉద్యమకర్తలు ప్రభుత్వానికి సవివరంగా లేఖలు రాశారు. దీనికి తోడు ఉపాధి కోసం అలమటిస్తున్న ఉత్తరాంధ్ర ప్రజానీకం అంతా ఒక్కటై విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినదించింది. ఈ ఒక్క నినాదం లక్షలాది మందిని ఒక్కటి చేసింది. ఈ ఉద్యమంలో ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా ఎవరూ వెనక్కి తగ్గలేదు. ప్రభుత్వాల ఒత్తిళ్లకు అదరలేదు, ప్రతిపక్షాల బెదిరింపులకు బెదరలేదు. ఏం జరిగినా వెనక్కి తగ్గేది లేదంటూ తెన్నేటి విశ్వనాథం నాయకత్వంలో పదునెక్కిన ఉక్కు సంకల్పంతో ముందుకురికారు. దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి విశాఖ నగరంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు అంగీకరించింది. ఇలా మొత్తంగా స్వతంత్ర భారత చరిత్రలో ఒక పరిశ్రమ, అందున అతిపెద్ద పరిశ్రమ, ఇలా ప్రజలు ఉద్యమించి సాధించుకోవడం అదే మొదటిసారి, బహుశా అదే చివరిసారి కూడా. ఉక్కు కర్మాగారం కోసం ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమ తీవ్రతను గమనించిన నాటి కేంద్ర ప్రభుత్వం దిగిరాక తప్పింది కాదు. ఇక చేసేది లేక నాటి ప్రధాని ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 1970 ఏప్రిల్ 10న విశాఖలో ఉక్కు పరిశ్రమలు పెట్టేందుకు సుముఖంగా ఉన్నట్లు పార్లమెంటులో ప్రకటన చేశారు. దీంతో విశాఖ ఉక్కు ఉద్యమం విజయవంతమైంది. ఆ తర్వాత కూడా ఏమాత్రం ఆలస్యం జరగకుండా పరిశ్రమ ఏర్పాటు పనులు వేగంగా సాగేందుకు కూడా తెన్నేటి విశ్వనాథం కృషి చేశారు. మొత్తానికి ఏడాది తర్వాత 1971 జనవరి 20న నాటి ప్రధాని ఇందిరాగాంధీ చేతుల మీదుగా విశాఖపట్నానికి 26 కిలోమీటర్ల దూరంలో 33,000 ఎకరాల విస్తీర్ణంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయడానికి శంకుస్థాపన చేశారు. ఫిబ్రవరిలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి ప్రభుత్వం ఒక అడ్వైజరీ బోర్డును ఏర్పాటు చేసింది. 1972లో ఆ బోర్డు విశాఖలో ఫ్యాక్టరీ నిర్మాణానికి పూర్తి అనుకూలంగా ఉందంటూ ఫీజిబిలిటీ రిపోర్టు అందజేసింది. దీంతో 1974 ఏప్రిల్ 7న మొదటి దశ స్థల సేకరణ ప్రారంభమైంది.
1975 ఏప్రిల్లో ఎంఎన్ దస్తూర్ అండ్ కో నేతృత్వంలోని అడ్వైజరీ బోర్డు పూర్తి స్థాయిలో నివేదిక సమర్పించింది. ఇందులో సాంకేతిక అంశాలను రష్యా సాయంతో మార్పులు చేసి ఫ్యాక్టరీ నిర్మాణానికి పూర్తి స్థాయి అనుమతుల కోసం ఆదేశాలిచ్చారు. దీంతో ఫ్యాక్టరీ నిర్మాణ పనులు కూడా అదే స్థాయిలో శరవేగంగా జరిగాయి. కేంద్ర ప్రభుత్వం సమయానుకూలంగా నిధులు కేటాయిస్తుండటంతో అనుకున్న సమయంలోనే స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తయింది. ఈ వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి అవసరమైన 33,000 ఎకరాల్లో 6,000 ఎకరాలు కురుపాం జమీందారులు ప్రభుత్వానికి దానంగా ఇచ్చారు. మిగిలిన భూమిని ప్రభుత్వం హక్కుదారుల నుంచి ఎకరం 12,000 రూపాయల చొప్పున చెల్లించి కొనుగోలు చేసింది. భూసేకరణ జరిగిన తర్వాత నిర్మాణ పనులు కూడా వేగంగా ముందుకు సాగేందుకు జర్మన్, రష్యా ప్రభుత్వాలతో కేంద్ర ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. సో ఇక ఫౌండేషన్ డే అంటే మనకి, ఫార్మేషన్ డే అంటే మనకి చాలా ఇంపార్టెంట్ రోజు. ఎందుకంటే ఎంతోమంది సాక్రిఫైసెస్ చేసి ఈ స్టీల్ ప్లాంట్ ఈ సిటీ ఆఫ్ డెస్టినీలో రావడానికి సాక్రిఫైసెస్ చేశారు. దాని తర్వాత కూడా మనకి మళ్ళీ 82లో మనకి RINL అనే సంస్థ క్రియేట్ చేయడం జరిగింది. సో 34 వసంతాలు కంప్లీట్ అయినాయి. సో దాని తర్వాత కూడా స్టేక్ హోల్డర్స్ 84, 82లో ఈ అవతరించిన తర్వాత కూడాను సో ఫార్మేటివ్ ఇయర్స్లో కంపెనీ చాలా ఒడిదుడుకులు దాటుకుంటూ వచ్చింది. 2000 సంవత్సరం వచ్చేటప్పటికి స్టేక్ హోల్డర్స్ అందరూ సాక్రిఫైస్ చేసి బలంగా దీన్ని ఒక సామర్థ్యం పెంచి, ఇంటర్నల్ సామర్థ్యం దీన్ని మళ్ళీ నిలబెట్టారు. సో ఈ రోజున మేము వాళ్ళందరి సర్వీసెస్, కంట్రిబ్యూషన్స్ గుర్తు చేసుకుంటున్నాం. వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం అంతా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగింది. ఇక ఫ్యాక్టరీలో తయారీ, మిషనరీ నిర్మాణానికి జర్మన్, రష్యన్ సాంకేతిక సహకారం వినియోగించుకున్నారు. స్టీల్ ప్లాంట్లో ఉన్న కోక్ ఓవెన్, బ్లాస్ట్ ఫర్నెస్, సింటర్ ప్లాంట్ల నిర్మాణంలో రష్యా పూర్తి స్థాయిలో సాంకేతిక సహకారం అందించింది. 1982 జనవరిలో ఫ్యాక్టరీ బ్లాస్ట్ ఫర్నెస్ నిర్మాణానికి ఉద్యోగుల పట్టణాలకు శంకుస్థాపన చేశారు. అన్నీ సవ్యంగా పూర్తవడంతో 1982 ఫిబ్రవరి 18న రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్గా వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ఉత్పత్తి ప్రారంభించింది. ఆ తర్వాత 2 నెలలకు వైజాగ్ స్టీల్స్ సెయిల్ నుంచి విడివడి రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ స్వతంత్ర సంస్థగా ఆవిర్భవించి 35 ఏళ్లుగా అప్రతిహతంగా సాగుతోంది. ఒక పరిశ్రమ కాదు, కల్పవృక్షం. అసలు వైజాగ్ స్టీల్స్ ప్రస్థానం షార్ట్ బ్రేక్ తర్వాత.